షూ మొన్న మీషోలో తీసినాం కదా, అయిపోయాయి దీని పని. ఒక 2 నెలలు వచ్చాయి మేబీ, అంతే. చూడడానికి బాగున్నాయి స్టైల్గా. కనిపిస్తున్నాను నేనైతే నచ్చినట్టున్నా. చింతకాయలు బాగున్నాయి. చింతకాయలు నిన్న తిన్నాం, మొన్న తిన్నాం. మా నాన్న కార్నూలు కూడా తిన్నారు చింతకాయలతో, బాగున్నాయి. నేనైతే ఇవి తినేకి ఇప్పుడు బ్రష్ చేసి తింటా. నిజంగా నమ్మవా బావా? నమ్మవా? ఫుల్ కదా వీడియో. ఇదికిదా మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ హాయ్ చెప్పు. బాయ్. ఇద్దరు పోతున్నాం బాయ్. 9 అయినా ఇంకా లేయలే. కళావతికి భయం లేదు ఫ్రెండ్స్. మా ఆయన నిద్ర లేచాడు కానీ దగ్గులు మడత తీయడు కాదు. చెప్తే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే. లేచినాక ఈ రగ్గులు మడత వేయడం అలవాటే లేదు. అన్నీ నేనే చేసుకోవాలంటే ఎటేటా. రేపు నుంచి నేను డ్యూటీకి వెళ్తా. అప్పుడు ఎవరు చేస్తారు? రేపు నుంచి నేను కూడా వస్తున్నాము కూడా. నిజంగానే రేపు నుంచి పోతా. ఈరోజు కాదు, రేపు నుంచి ఖచ్చితంగా తొందర లేచి 6కి లేచా. 6కి లేచి మీకు క్యారియర్ చేసి నేను పెట్టుకొని చలో ఫ్రీ బస్ కోతా. అప్పుడు ఛార్జింగ్ మిగులుతుంది, వాళ్ళు ఇచ్చేది జీతం కూడా సరిపోతుంది. టైం పాస్కు కొన్ని రోజులు మంచి వర్క్ దొరికే వరకు పోవాలనుకుంటున్నా. అన్నం అయితే పెట్టినాను అనమాట. ఇలా ఉంటుంది. ఈ బట్టలల్లా వాసన వస్తున్నాయి. వర్షాలు రోజు పడుతున్నాయండి. బట్టలు ఉతుకుతున్నాను. బట్టలు ఇప్పుడు ఇవి బయటేయాల. మా ఆయన చూపియానా ఉరుకుతున్నారు చూడండి. థామస్ గారు హలో థామస్. అయిపోయిందని అనంగా మంజలేది చెట్లోది. మా నాన్న పొలం వేసుకుంటున్నాడు. వేసుకుందామా? 15 మూటలు అవుతాయి. 15 మూటలు అవుతాయి. బాయ్. పట్టుకో అర్థంకా ఉందా? మామిడికాయ సూపర్ ఉంది. బాగుందా?
పాండాపురం అనమాట, మా ఊరు ఎనికల పాండాపురం ఉంటుంది. పచ్చళ్ళకు ఫేమస్. మా నాన్న కూడా బాగా ఇష్టంగా తింటాడు. మామిడికాయలు బాగా మా సైడు వాళ్ళంతా గుంటూరు సైడ్ వాళ్ళంతా ఒట్టిమిరపకాయలు పండిస్తారు. గుంటూరు సైడ్ వాళ్ళంతా ఊరళ్ళంతా వాళ్ళు పచ్చళ్ళు పెడతారు. సూపర్ అంటే సూపర్ పెడతారు. మిరపకాయలు పండిస్తారు. థామస్ గారు చల్లుతాము. ఒకవేళ కలుపుబడే భూమి ఉంటే కంసరేట్ కొడతాము. ఒక ప్యాకెట్ ఇచ్చి నాన్న మా నాన్న పొలం ఎచ్చన్నాడండి. అదే ఆమె కాడున్నాయి నీళ్ళు కూడా ఇవ్వవే మా నాయనకు. పనికి ఇచ్చినాడు, మందు కొట్టించినాడు. ఏం కొంచెం కూడా నువ్వు కొట్టినావు లేకుంటే. ఇప్పుడు ఒక తీసుకొని పోయి తల్లి వస్తాంరా. ఒకవేళ కలుపు పడే మూమెంట్ కనపడుతుంటే 2 మందులు చల్లుదాం. మా ఆయనకి ఈ మధ్య అందం ఎక్కువైతుందండి. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. అందం ఎప్పుడు ఎక్కువ అవుతుందో నాకు తెలుసు. బయట వాళ్ళని చూసినప్పుడు అందం ఎక్కువ అవుతుంది కాదండి, బయట వాళ్ళని చూసినప్పుడు అందం ఎక్కువ అవుతుంది. ఫ్యాన్స్ ఎక్కువ మా ఆయనకి. అందగాడు 6 అడుగుడు 6 అడుగుడు అందగాడు 6 అడుగుడు అందగాడు. మన నవ్వుతున్నాడండి వీడియో ఇచ్చంటే. ఏంది ఇప్పుడు ఆడిపెత్తనం ఎవరు ఇచ్చినారు? ఆడల పెత్తనం ఉండకూడదు. ఇప్పుడే చల్లబడుతుంది. ఆడ కప్పు ఉండేది నేను చూసుకోవద్దు. పిన్న 3 నాళ్ళు నాటేసి ఇప్పుడు ఆమె వద్దని చెప్పొచ్చు కదా ఈయనను. ఇప్పుడైతే సంచి ఈయనను మన సంచి ఈయనను మెయింటైన్ చేయొద్దా? మా వారు మీరు చెప్పారు. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఎక్కువలు కొడుతున్నాయి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్గా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంతా నందాల తిరిగి వచ్చినాను అనమాట. వర్షంలో తడిచిన. ఇంకొకటి ఎందుకు నందాలు తిరుగుతున్నా వేస్తారంటే, నందాల కొంచెం ఒక చిన్న వర్క్ కోసం తిరుగుతాను అనమాట. ఎట్టకేలకి ఇంకొక వర్క్ అయితే మనకంట పడింది. ఆ వర్క్ అయితే ఇంకా చెప్పడానికన్నా చూపిస్తే బాగుంటుంది. మేబీ వెళ్తే ఈరోజు కాదు రేపు. ఈరోజు కొంచెం ముహూర్తం బాగాలేదు, రేపు వెళ్తా. రేపైతే వెళ్తా. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది ఆ డ్యూటీ. మా వారైతే ఇంకా లేచినారు. నీళ్ళు పెట్టాలనా స్నానానికి? ఈరోజు అయితే ఈరోజు కొంచెం ఇంట్లో పనింది, రేపే వెళ్తాను. ఈతలు ఎట్టు బక్కట ఎండ బాగా పెడుతుంది ఈరోజు. నిన్న వాన పడి ఈరోజు ఎండ పెడుతుంది. ఉదయాన్నే ఎండకుంటే చాలా మంచిది, నాకు చాలా మంచిది. ఆఫ్ చేసిన మోటరు.
ఈ కుటుంబంలోనే మొన్న నేను పాము చంపిన. వచ్చినాక మా నాయన ఆ పాము ఎందుకు చంపినా అంటున్నాడు. రా ఎప్పుడు వచ్చినావు నువ్వు లేచి బయటికి? రోజు 8కి లేచన్నాం. ఈ కొట్టం ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు అవి ఇవి చెత్త చెత్తగా వేసినాడు మా నాయన. అది కాక వర్షాల వల్ల కూడా అంతా నాశనం అయిపోయాయి. లేదంటే ఇంతకుముందు మా చిన్నకు కొంటాను ఈడ. రేపైతే ఏంది ఎక్కులు పట్టినాయి? నువ్వే అనుకుంటున్నా, తిట్టుకుంటున్నా ఏమన్నా? రేపు నుంచి నేనైతే ఒక వర్క్కి అయితే వెళ్తా. ఈరోజు కొంచెం ఎండ పడుతుంది కాబట్టి బట్టలలో ఉతికేసుకొని, ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేసుకొని రేపు పోతా. మా ఆయన కూడా ఇంకా సరేలే నీ ఇష్టము, ఇంటికాడ ఎందుకుంటావులే, పోయి రాపు అంటున్నాడు. అది విషయం. రేపైతే వెళ్ళిపోతున్నా కదే లే. ఒక 20 రూపాయలు చేయండి చాలు. 20 రూపీసా? హలో చెప్పండి. ఛానల్ ఫోన్ చేయాలండి. ఏంది నిమ్మకాయ మామిడికాయనా? చెప్పండి. మామిడికాయ పచ్చడి. నేనేం బిజీ ఉన్నాను, ఇప్పుడు ఒకలాగా ఉండే. చాలా. అవునండి. ఇంకేంటండి? 5 రూపాయలు వేసుకుంటే 1/4 కిలో కాదు. ఎంత తిన్నావు? సర్లే నేను మీకు సార్ ఒక 1/2 అవర్ చేస్తాను, కాల్ చేస్తాను మీకు. మొన్న కొంచెం గోంగూర కారం విన్నా, కొంచెం వేలే. గోంగూర ఏమంటారా? చాలు. ఫోన్పే ఉందా? ఉందండి. గోంగూర పచ్చడి. కాల బావా పచ్చడి. థామస్ గారు 20 రూపీస్ది ఉండు, నా ఫోనే అక్కడ ఉంది.